జయ మా బగులాముఖి. అందరికీ నమస్కారము. బ్రహ్మాండములో నిరంతరం భ్రమిస్తూ ఉండే నవగ్రహాల మహాశక్తులు మీ జీవితపు దిశను మరియు దశను పూర్తిగా మార్చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని మీకు తెలుసా? రండి, ఇప్పటి వరకు సామాన్యులకు అందని ఆ పరమ రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మానవ జీవితంపై, వారి తలరాతలపై నవగ్రహాల ప్రభావం అత్యంత గాఢమైనది, విస్తృతమైనది కూడా. ప్రతి వ్యక్తి జన్మపత్రికలో గ్రహాల స్థితి అనుకూలంగా లేనప్పుడు జీవితంలో అకస్మాత్తుగా ఊహించని అడ్డంకులు, వ్యాపార నష్టాలు, శారీరక అనారోగ్యం లేదా మానసిక అశాంతి వంటి ప్రతికూలతలు ఎదురవుతాయి. ఈ శక్తులు మనకు అనుకూలించినంత వరకు మనం చేసే ఏ ప్రయత్నమైనా ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు, నిష్ఫలమవుతుంది. అందుకే నవగ్రహ శాంతి పరిహారాలను మనమే స్వయంగా చేసుకోవడం లేదా యోగ్య పండితుల ద్వారా చేయించుకోవడం అత్యంత ఆవశ్యకం. ఈ 9 గ్రహాలు కేవలం ఖగోళ వస్తువులు మాత్రమే కావు. అవి మన జీవితంలోని ప్రతి అడుగును శాసించే చేతన శక్తులు. ఈ శక్తుల మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడు మన శరీరం మరియు మనస్సు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఈ శక్తులను మంత్ర సాధన ద్వారా తిరిగి సమతుల్యం చేసుకోవచ్చు. ఇవాల్టి మన సాధన భాగంలో ఒక పరమ విలక్షణమైన రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతో శ్రమకూర్చి పరిశోధించి రూపొందించిన 11 గుప్త మంత్రాల పుస్తకంలోని అత్యంత ప్రభావవంతమైన, అద్భుతమైన 5వ మంత్రం గురించిన సంపూర్ణ ప్రామాణిక వివరణే ఇవాల్టి మన సాధన భాగం. ఈ పుస్తకంలో మొత్తం 11 ప్రత్యేక మంత్రాలు ఉంటాయి. అందులో 5వ స్థానంలో నవగ్రహ సాధనకు సంబంధించిన మంత్రం ఉంది. ఈ నవగ్రహ మంత్రాన్ని సిద్ధి చేసుకుంటే మీ జాతక చక్రంలో ఎంతటి కఠినమైన గ్రహ దోషాలు ఉన్నప్పటికీ అవి పూర్తిగా తొలగిపోతాయి. ఈ అనుష్ఠానాన్ని ఏదైనా ఆదివారం నాడు లేదా శుభముహూర్తంలో ప్రారంభించడం శ్రేష్టం. సాధన కాలంలో ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఎరుపు రంగు ఆసనాన్ని అమర్చుకొని తూర్పు దిశ వైపు కూర్చోవాలి. ఒక పీఠంపై పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై అక్షింతలు ఉంచి సంప్రదాయబద్ధంగా ప్రాణప్రతిష్ఠ చేయబడిన నవగ్రహ యంత్రాన్ని స్థాపించాలి. యంత్రానికి సమీపంలోనే శుద్ధమైన నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఈ సాధనలో జపసంఖ్యను లెక్కించడానికి స్ఫటికమాలను లేదా నవరత్నమాలను వినియోగించాలి. ఆ తరువాత కుడి చేతిలో జలము, అక్షింతలు తీసుకొని దృఢమైన సంకల్పం చేసుకోవాలి. మీ పేరు, గోత్రం, ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సమస్యలను మనస్సులో స్మరిస్తూ నవగ్రహ దోష నివారణ కోసం, సకల కళ్యాణాల కోసం నేను ఈ సాధన చేస్తున్నానని సంకల్పించి ఆ జలాన్ని భూమిపై వదలాలి. సాధన యొక్క పవిత్రతను కాపాడుకోవడానికి ప్రతికూల శక్తులు ప్రవేశాన్ని నిరోధించడానికి రక్షణ విధానం పాటించాలి. ఎడమ చేతిలో అక్షింతలు తీసుకొని కుడి చేతితో 4 దిశలలో చల్లుతూ రక్షణ మంత్రాన్ని మానసికంగా జపించాలి. సాధన ప్రారంభంలో విఘ్నహర్త అయిన గణపతిని
స్మరిస్తూ ఒక మాల జపం పూర్తి చేయాలి. ఆ తరువాత మీ గురువును లేదా దేవాది దేవుడైన శివుడిని ప్రార్థించి సాధన సిద్ధి కోసం ఆజ్ఞ తీసుకోవాలి. మన ఈ 11 గుప్త మంత్రాల పుస్తకంలోని ఈ 5వ నవగ్రహ విధానం ద్వారా గ్రహాల అనుగ్రహాన్ని అత్యంత సులువుగా వేగంగా పొందవచ్చు. ఈ పుస్తకంలో అందించిన ప్రధాన నవగ్రహ మంత్ర సాధన ప్రకారం ప్రతిరోజు 3 మాలల చొప్పున నిరంతరాయంగా 11 రోజుల పాటు మానసికంగా జపం పూర్తి చేయాలి. ఈ నవగ్రహ మంత్రాన్ని సిద్ధి చేసుకుంటే మనలో సానుకూల ఆకర్షణను, సంపాదనను, సకల గ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ నిశ్శబ్ద జప ప్రక్రియ ముగిసిన తర్వాత ఆఖరి రోజు దశాంశ హోమం చేయడం వల్ల జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. 11 మంత్రాల నిధిగా ఉన్న ఈ గుప్త మంత్ర పుస్తకం జీవితంలో ప్రతి ఒక్కరి దగ్గర ఉంచుకోవాల్సిన అద్భుతమైన మార్గదర్శిని. సాధన కాలంలో సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అసత్య వాక్యాలకు దూరంగా ఉండాలి. మరియు ఏ జీవిని కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ కష్టపెట్టకూడదు. ప్రతిరోజు నిర్ణీత సమయానికి సాధనకు కూర్చోవడం వల్ల మంత్రబలం పెరుగుతుంది. ఈ పద్ధతి 11 రోజుల పాటు ధైర్యంగా, ఓపికగా కొనసాగిస్తే ఆగిపోయిన పనులన్నీ తీవ్రగతితో పూర్తవుతాయి. సమస్యలన్నీ తొలగిపోతాయి మరియు కుటుంబంలో సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. సాధన పూర్తి అయిన తరువాత పూజ సామాగ్రిని పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలి. సంపూర్ణ శ్రద్ధతో, ఏకాగ్రతతో చేసే ఈ నవగ్రహ సాధన ఒక సాధారణ మానవుడికి కూడా ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఇలాంటి 11 అద్భుత మంత్రాల సంపూర్ణ నిధిని మీ సొంతం చేసుకొని మీ జీవితాన్ని ఒక సరైన దిశలో నడిపించుకోవడానికి ఈరోజే మా 11 గుప్త మంత్రాల పుస్తకాన్ని ఆర్డర్ చేసుకోండి. మీ భాగ్యోదయానికి బాటలు వేసుకోండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలు మరియు గుప్త సాధనల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలం మీకు ప్రతికూలంగా నడుస్తున్నప్పుడు మన ఈ 11 గుప్త మంత్రాల పుస్తక మార్గదర్శకత్వంలో నవగ్రహాల శక్తిని మీ వైపు తిప్పుకొని విజేతగా నిలవడమే అసలైన వివేకం. జయ మా బగలాముఖి.